హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిని హోమ్ డిషెస్. ఏంటిది అనుకున్నారు? ఈరోజు వంకాయ కారం కూర అండి. ఎలా చేద్దాం చూద్దామా? ఇలా లేతగా ఉన్న వంకాయలు మనం తీసుకోవాలండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: అల్లం వెల్లుల్లి, అలాగే పోపులండి, అలాగే నెక్స్ట్ దీంతో పాటు రెడ్ చిల్లీ పౌడర్ కూడా కావాలండి. ఇవన్నీ అరేంజ్ చేసుకొని పక్కన పెట్టి మనం తీసుకున్న వంకాయల్ని 4 చాంబర్స్గా కట్ చేసి సాల్ట్ వాటర్లోని ఇలా ఉంచాలండి. ఇలా ఉంచితే వంకాయలు చేదు రాకుండా ఉంటాయి. అలాగే దీనికి కావాల్సింది లెమన్ కూడా కావాలండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకొని ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఆయిల్ వేసేసి చూడండి, ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మనం 4 చాంబర్స్గా కట్ చేసిన వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లోని వేసి ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన వంకాయల్ని మనం ఏం చేయాలంటే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఈ లోపల వంకాయలు వేపిన ఆయిల్ ఉంది కదండి, అందులోనే మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి వేసేసి మనం ఫస్ట్ తీసుకున్న అల్లం వెల్లుల్లి దాన్ని పేస్ట్ చేసి ఇలా వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ తీసుకున్న వంకాయలు, వేపిన వంకాయలు ఉన్నాయి చూడండి, ఈ పోపు, ఈ అల్లం వెల్లుల్లి చూడండి ఈ వంకాయల్లో వేసేయాలి. అలాగే ఉప్పు, కారం, సాల్ట్, కొంచెం మసాలా పౌడరు, ఈ వీటితో పాటు మనం లెమన్ జ్యూస్ కూడా ఇందులో మిక్స్ చేసేసి చక్కగా చేతితో కలుపుకొని ఉంటే వంకాయ కారం కూర అనేది రెడీ అయిపోద్ది. దీన్ని చక్కగా తీసుకొని సర్వ్ చేసుకొని ఏ సాంబార్తో కానీ రసంతో కానీ తింటే కనుక అల్టిమేట్ అండి, సూపర్ ఉంటుందండి. సో ఈ డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.